ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ప్రియమైన దేవుని బిడలారా, భక్తిహీనుడు, నీతిని విత్తువాడు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. భక్తిహీనుడు అనగా ఇతరులను మోసము చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఏ విధంగానైనా పొరపాటులు చేసైనా, తప్పులు చేసైనా, ఇతరులను ముంచైనా, మోసం చేసైనా ధనాన్ని కూడబెట్టాలి, లేకపోతే ఉన్నతమైన స్థితిని పొందుకోవాలి అని ఆశపడేవాడు. దేవుని చిత్తము లేకపోతే దేవుని మనస్తత్వంతో ఆయనకి సంబంధం లేనటువంటి వ్యక్తి వాడు. నీతిని విత్తువాడు అనగా నీతిమంతుడు. ఈయన ఎవరంటే యథార్థముగా ఉండేవాడు, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం కలిగినటువంటి వ్యక్తి. ఈ ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల గురించి చాలా చక్కని మాటలు తెలియచేయడం జరిగింది. ఇతరులను మోసం చేయాలి, లేకపోతే దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడి విషయంలో నాకు దేవుని మనస్తత్వంతో సంబంధం లేదనే వ్యక్తి ఏం చేస్తాడంటే డబ్బులు కూడగొడతాడు. కానీ ఆ భక్తిహీనుని సంపాదన, ఆ డబ్బులే వాడిని చివరికి మోసం చేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే ఇతరులను మోసం చేసి ఆయన సంపాదిస్తూ ఉన్నాడో, ఆ మోసం చేసినటువంటి సంపాదన ఆయన మోసం చేస్తుంది. అదేంటి, ఎలా మోసం చేస్తుందంటే, ఆ ధనము కొరకు తనని సంహరించవచ్చు, ఆ ధనము కొరకు అతన్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఆ ధనం కొరకు అతన్ని గాయపరచవచ్చు, ఆ ధనం కొరకు అతన్ని ఇబ్బందుల పాలు చేయొచ్చు. కానీ ఎవరైతే యథార్థంగా బ్రతుకుతాడో, నీతిని బట్టి నడుచుకుంటాడో, నమ్మకమైన వ్యక్తిగా ఉంటాడో, దేవుని బిడ్డగా మారతాడో, ఆ వ్యక్తి ఈ లోకంలో ఇప్పుడు కష్టాలు పడవచ్చు, లేకపోతే కొంతకాలం కష్టాలు గుండా ప్రయాణం చేసి ఉండవచ్చు. కానీ శాశ్వతమైనటువంటి బహుమానం, శాశ్వతమైనటువంటి జీవమును పొందుకుంటాడు. అది ఒకరోజు 2 రోజులతో అయిపోయేటటువంటిది కానే కాదు. కనుక వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము నీతిని విత్తేవాడుగా యేసు ప్రభువుని రిఫ్లెక్ట్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధడానికి స్తోత్రాలు నాయన. నీ బిడ్డలు ఎంతమంది వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల మీద నీ ఆత్మను కురమరించండి. విశేషముగా నీతిని విత్తేవారిగా నీ బిడ్డలు ఉండడానికి, అంటే యథార్థముగా ప్రభు నీ యందునైనా భక్తితో నడుచుకునేవారిగా మీరే మార్చండి. వారికి మీరు ఇస్తానన్న శాశ్వతమైన బహుమానం ఇహమందు పరమందు మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోండి. అయ్యా, ఎంత మాత్రం ప్రభువా ఇతరులను మోసం చేసేవారికి నీ బిడ్డలు ఉండకూడదని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.